హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం లెహంగా లోపల వేసుకోవడానికండి క్యాన్స్ కట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. చాలా సింపుల్గా తక్కువ గేర్లో మనం ఎక్కువ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా 2 మీటర్స్లోనే క్యాన్స్ కట్ స్టిచ్ చేయొచ్చండి. దీనికోసం నేను 2 మీటర్స్ కాటన్ క్లాత్ అలాగే 2 మీటర్స్ క్యాన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది 2 మీటర్స్ కాటన్ క్లాత్ అండి. మనం ఫస్ట్ నడుం బెల్ట్ కోసం క్లాత్ తీసుకుందామండి. దీన్ని ఒక చివర మనం నడుం బెల్ట్ కోసం తీసుకుందాం. మనం నడుం బెల్ట్ కోసం 40 ఇంచెస్ పొడవుతో అలాగే 2 ఇంచెస్ వెడల్పుతో మనకి నడుం బెల్ట్ కోసం పీస్ కావాలండి. నేను మొత్తం కాటన్ పీస్కి ఒక సైడ్ పీస్ నేను 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటున్నానండి. ఇలా ఒక సైడ్ 2 ఇంచెస్ వెడల్పుతో మొత్తం పొడవుగా కట్ చేసేసుకుందామండి. ఇలా 2 మీటర్స్ క్లాత్ ఉంది కదండి. ఈ 2 మీటర్స్ క్లాత్లో ఒకవైపు ఇలా పొడవుగా ఒక చివర పొడవుగా 4 ఇంచెస్ వెడల్పుతో మనం పీస్ని నడుం బెల్ట్ కోసం కట్ చేసుకుందామండి. మనకి 2 మీటర్స్ పొడవు ఉంది కాబట్టి 2 మీటర్స్ మనం తీసేసుకోవాలండి. ఎందుకంటే మనకి తర్వాత కట్ చేసేటప్పుడు కరెక్ట్గా తెలియాలి కదా. అందుకే ఇలా 4 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ వెడల్పుతో మనం క్లాత్ మొత్తాన్ని పొడవుకి కట్ చేసుకుందామండి. ఇలా 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పొడవు పీస్లో నుంచి మనం నడుం బెల్ట్ కోసం మనకి ఎంతైతే కావాలో అంత తీసుకుందాం. మనకి 40 ఇంచెస్ నడుం బెల్ట్ కోసం తీసుకుందామండి. ఎందుకంటే ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి మనకి సరిపోతుంది. మీడియం సైజ్ ఎవరికైనా 40 ఇంచెస్ పొడవు తీసుకుంటే మనకి నడుం బెల్ట్ కోసం సరిపోతుందండి. ఇలా డబల్ ఫోల్డ్ మీద 20 ఇంచెస్ అండి. ఇలా డబుల్ ఫోల్డ్ మీద 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మనం ఒకవైపు క్లాత్ తీసుకున్నాం కదండి. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ మీద మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, దానికోసం 24 ఇంచెస్ అండి. 24 ఇంచెస్ మనం స్టిచ్చెస్తో సరిపోతుంది. ఎందుకంటే ఎలాస్టిక్ వేసుకుంటాం కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకుంటున్నామండి. ఈ విధంగా 24 ఇంచెస్తో క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా డబుల్ ఫోల్డ్ మీద 24 ఇంచెస్ తీసుకుందామండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనం 4 మడతలు వేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసుకున్నానండి. మనకి 2 మీటర్స్ క్లాత్ని 4 మడతలు వేసుకుని కొంచెం హెచ్చు తగ్గులు వస్తే మనం సమానంగా కట్ చేసేసుకుందాం. మనకి కావాల్సిన పొడవు 38 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ నడుము తీసుకున్నాం, 44 ఇంచెస్. అలాగే మనకి 38 ఇంచెస్ పొడవు కావాలి. ఇది మిగిలింది మనకి ఫోల్డింగ్ కోసం సరిపోతుందండి. 38 ఇంచెస్ సరిపోతుందండి. ఎందుకంటే లెహంగా కంటే మనకి కొంచెం షార్ట్గానే ఉండాలి కాబట్టి 38 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం నడుము 44 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నడుము కోసం డబుల్ ఫోల్డ్ మీద 24 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 24 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే మనకి 6 ఇంచెస్ వస్తుందండి. మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మనం ఈ పీసెస్ జాయిన్ చేయడానికి స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 6.5కి నేను ఈ కార్నర్లో మార్క్ చేసుకుంటున్నానండి. 6.5కి అదే 6.5 మనం దానికి ఆపోజిట్లో ఇంకొక కార్నర్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో కూడా మనం 6.5కి మార్క్ చేసుకుని ఈ 6.5 నుంచి ఈ 6.5కి టేప్ని ఈ విధంగా పెట్టి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేద్దామండి. ఇలా ఇప్పుడు ఈ లైన్లో మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ పైన జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ని సెపరేట్ చేసేసుకుందాం. అలాగే
దీనికి కూడా మనం జాయింట్స్ అప్లై చేసుకుందామండి. మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇది 2 పీసెస్, ఇది 4 పీసెస్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఫోల్డింగ్ మీద ఉన్న పెద్ద పీస్ని మనం మిడిల్లో పెట్టుకోవాలి. అలాగే మనకి 4 పీసెస్లో నుంచి 2 పీసెస్ ఇటొకటి అటొకటి అండి. మనకి స్ట్రైట్ వచ్చింది చివరికి రావాలండి, అలాగే అటు స్ట్రైట్ వచ్చింది కూడా మనకి చివరికి రావాలి. ఈ విధంగా మనం మొత్తం పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలండి. మనకి 6 పీసెస్ లంగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇది ఒకవైపు అండి. అలాగే మిగిలిన 2 పీసెస్ సెంటర్లోకి మనకి ఇంకొక పెద్ద పీస్ వస్తుంది, ఇవి బ్యాక్ వస్తుందండి. మొత్తం ఈ 6 పీసెస్ ఇప్పుడు నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. అలాగే మనం 2 మీటర్స్ క్యాన్ తీసుకున్నామండి. ఈ 2 మీటర్స్ క్యాన్ని ఇది డబల్కి ఫోల్డ్ చేసి మనకి మొత్తం గేరు ఇలా వస్తుందండి, ఈ వెడల్పుతో వస్తుంది. దీన్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా హాఫ్కి కట్ చేసేసుకుందామండి. మనకి ఈ పొడవుతో మనకి క్యాన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసేసుకుందాం. ఇలా 2 మీటర్స్ని మనం హాఫ్కి ఫోల్డ్ చేసి సగానికి కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా రెండింటిని ఒకదానికొకటి జాయిన్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని మొత్తం మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇలా పీసెస్ మొత్తాన్ని మనం జాయిన్ చేసుకున్నామండి. ఈ విధంగా ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా జాయిన్ చేసుకున్నాము. అలా ఒకదానికొకటి మళ్ళీ జాయిన్ చేసామండి. మనకి మొత్తం 6 పీసెస్ లైన్గా జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నడుం బెల్ట్ కోసం ఇలా పీస్ తీసుకున్నాం కదండి. ఫోల్డింగ్ మీద మనం 24 ఇంచెస్ తీసుకున్నాము, అంటే మనకి 48 ఇంచెస్ అండి ఇది. ఇప్పుడు దీనికి మనం జాయిన్ చేసుకున్న పీసెస్ని జాయిన్ చేద్దామండి. దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్లో ఒక టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ మనం అటాచ్ చేసేటప్పుడు తెలియడం కోసం అండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, ఇవి ఈ విధంగా రైట్ సైడే పెట్టుకునండి. ఇలా రైట్ సైడ్కి పెట్టుకుని దీనికి ఈ పీస్కి నడుం పీస్కి అండి, నడుం బెల్ట్కి జాయిన్ చేసుకుందాం. ఇలా మనం మిడిల్ పీస్ ఉంది కదండి, ఈ మిడిల్ పీస్ మనం జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికే రావాలండి. మనం ఈ పీస్కి కూడా మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఇంతవరకు కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. సరే కదా, ఇలా మనకి సమానంగానే సరిపోతుందండి మనం తీసుకున్న మెజర్మెంట్. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుం పీస్ని ఈ విధంగా పై వైపుకి అండి, ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి కూర వచ్చింది కాబట్టి నేను ఫోల్డ్ చేయట్లేదండి, డైరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నడుం బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ తీసుకోవాలండి. ఇది 1 ఇంచ్ వెడల్పు ఎలాస్టిక్ అండి. దీన్ని మనం ఇలా ఫోల్డింగ్ పైన, డబుల్ ఫోల్డింగ్ పైన అండి 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం నడుం బెల్ట్ కోసం 24 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దీన్ని 10 ఇంచెస్ తగ్గించి 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఎలాస్టిక్కి సేఫ్టీ పిన్ పెట్టి మనం లోపలికి ఎక్కించుకుందామండి. ఇప్పుడు ఎలాస్టిక్ కదలకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు రెండో చివర కూడా మనం స్టిచ్ వేసుకుందాం.
ఇలా రెండో చివర కూడా కదలకుండా స్టిచ్ వేసుకుందామండి. ఇలా ఇటు ఇటు రెండు వైపులా మనం కదలకుండా స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని అన్ని వైపులు సమానంగా సర్దుకుంటూ ఇప్పుడు ఎలాస్టిక్ సెంటర్లో నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి. ఇలా సూదిని మనం ఇలా ఎలాస్టిక్ పైన దింపి పట్టుకుని క్లాత్ని ఈ విధంగా సాగదీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ఎలాస్టిక్ మొత్తాన్ని స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ కూడా చేసేసుకుందాం. ఈ విధంగా సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనం ఒకసారి పొడవు చూసుకుందామండి. మనకి 38 ఇంచెస్ పొడవు అయితే సరిపోతుంది కదా. 38 ఇంచెస్ పొడవు ఉంచుకుని మిగిలింది ఫోల్డ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఎలాస్టిక్ దగ్గర నుంచి 38 ఇంచెస్ పొడవు ఉంచుకుని ఈ మిగిలింది మనం ఫోల్డ్ చేసేసుకుందామండి. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్యాన్ అటాచ్ చేసుకుందామండి. ఇలా మనం 2 పీసెస్ తీసుకున్నాం కదండి, మిడిల్ కట్ చేసుకున్నాం కదా. దీన్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు క్యాన్ మనం ఈ విధంగా సైడ్ జాయింట్ దగ్గర నుంచి మొదలు పెడదామండి. ఈ విధంగా సైడ్ జాయింట్ దగ్గర నుంచి మనకి కింద వైపు వచ్చేసరికి కాటన్ క్లాత్ ఉంది కదండి, దీనికంటే ఒక 1 ఇంచు పైకి ఉంటే సరిపోతుందండి. క్యాన్ కింద వరకు అయితే రానవసరం లేదు. ఈ విధంగా క్యాన్ ఒక 1 ఇంచు పైకి ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా ఈ జాయింట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు క్యాన్ మొత్తాన్ని ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ చుట్టూ జాయిన్ చేసుకుందాం. ఇలా క్యాన్ ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచు లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పెద్దవేనండి ఒక 1 ఇంచ్ ప్రిల్ వరకు పెట్టుకుని మనం ప్రిల్స్ ఇలా లైన్గా పెట్టుకుంటూ క్యాన్ మొత్తాన్ని స్టిచ్ చేసేసుకుందాం. ఇలా క్యాన్ మొత్తాన్ని చుట్టూ ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నామండి. చూసారు కదా, మనం ఎలాస్టిక్తో క్యాన్ నీట్గా లాంగ్ ఫ్రాక్స్లో వేసుకోవడానికి చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.